ఆటోమేటిక్ గా డెవలప్ అవుదా? అసలు ఎందుకు నేను అక్కడ ఉండాలి, అది వీళ్ళు చూపించగలగాలి. వీళ్ళు తెలివైన వాళ్ళు అయితే ఇప్పుడు విజయవాడ నుంచి గుంటూరుకి వయా అమరావతి మీదుగా రోడ్లు వేసుకురావాలి. బెజవాడ టు గుంటూరు లింకప్ చేయాలి, 2-3 చోట్ల లింకప్ చేయాలి. చేస్తూ ఆన్ ది వే అమరావతి మీదుగా రావాలి. అప్పుడు అమరావతి గ్రోత్ ఉంటది. అలా కాకుండా దాన్ని ఒక ద్వీపం లాగా దాన్ని అక్కడికే ఎస్టాబ్లిష్ చేసి దాని చుట్టూ రోడ్డు వేస్తాం, దాంట్లో వేస్తామంటే ద్వీపంలో డెవలప్మెంట్ ఏముంటది? అలాగని చెప్పి ఇప్పుడు వైజాగ్ ఐటీ కంపెనీలు అన్నిటి వస్తాయా? మరి రావు కదా. ఈ జరిగితే వస్తాయి. దీన్ని నేను చెప్పినటువంటి విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నగరం కనిపించాలి, అది నగరం పూర్తి అయిపోవాలి, తయారైపోవాలి. ద కల్చర్ షుడ్ బి చేంజ్డ్. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ లో పల్లె ప్రాంతము పట్టణ ప్రాంతాలలో ఉన్న అమ్మాయిలు ఎవరిని పెళ్లి చేసుకుంటారండి? నగరాల్లో ఉన్న అబ్బాయిని చేసుకుంటారు. ఎందుకు? ఈ పల్లెలో పంజాబీ డ్రెస్ వేసుకు వెళ్తేనే పైన చున్నీ వేయకపోతే ఏమ్మా అంటాడు పెద్ద కనబడి, లేదా తినేసేటట్టు చూస్తాడు. ఒక మిడీనో ఇదో వేసుకెళ్ళిందంటే అమ్మాయిని నిలువున తినేస్తారు. ఇక్కడ కొంచెం జోవియల్ గా తిరిగితే అస్సలు అంగీకరించలేరు. ఇక్కడ సిగరెట్ తాగుతా రోడ్డు మీద బీర్ బాటిల్ పట్టుకుని అమ్మాయి కనిపిస్తే